భారత క్రికెట్ జట్టు ప్రెజెంట్ ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్ లో ఉంది. ఎప్పుడైతే టీ20 ఫార్మాట్ నుంచి విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ తప్పుకున్నారో ఇప్పుడు వాళ్ళ స్థానాలను భర్తీ చేసే ప్లేయర్స్ మనకు కావాలి. వీళ్ళ స్థానాలను భర్తీ చేసే ప్లేయర్స్ ని పట్టుకోవడం అంత ఈజీ కాదు. టీమిండియాలో టాలెంట్ చాలా ఉంది. ఆ కారణంగా కూడా ఒక కన్ఫ్యూజన్, ఒక సస్పెన్స్ ఉంటుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఎంతో కన్సిస్టెంట్ గా ఎన్నో సంవత్సరాలు రన్ చేశారు. ప్రెజెంట్ జనరేషన్ లో అంత కన్సిస్టెంట్ గా రన్స్ చేసే వాళ్ళు ఎవరు? అండ్ అదొక్కటే కాదు, ఇప్పుడు ఎప్పుడైతే ఎక్కువ ఆప్షన్స్ ఉంటాయో ఎవరైనా బ్యాట్స్మెన్ ఒకరు ఫెయిల్ అవ్వగానే ఇంకొకరిని తీసుకొని వచ్చేస్తారనమాట. అంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు కాబట్టి వీళ్ళని ట్రై చేద్దామని. సో మనకు అంత కరెక్ట్ గా ఎవరు ఆడుతున్నారో కనుక్కోవడం కూడా కష్టమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసాము అంటే జింబాబ్వేతో మనకు 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఉంది. కేవలం ఒక ఓపెనర్ స్లాట్ కే 5 మంది పోటీ పడుతున్నారంటే ఎలా ఉంటుందో కాంపిటీషన్ ఫ్యూచర్ లో ఇక మీ ఊహకే వదిలేస్తున్నా. శుభ్మన్ గిల్ ఆల్రెడీ టీమ్ తో జింబాబ్వే చేరుకున్నాడు. ఇప్పుడు శుభ్మన్ గిల్ కెప్టెన్ కాబట్టి ఓపెనర్ గా ఖచ్చితంగా ఈ సిరీస్ లో ఉంటాడు. తనని ఎవ్వరూ పక్కకు జరపలేరు. అయితే శుభ్మన్ గిల్ తో కలిసి ఆడేది ఎవరు? ఒకసారి మనం చూసుకున్నాము అంటే యశస్వి జైస్వాల్ ఖచ్చితంగా ఆడాల్సిన ప్లేయర్. కానీ అతను ఇండియాకి రావడం లేట్ అవుతుంది కాబట్టి అతనైతే జాయిన్ అవడం కష్టం. మొదటి 2 టీ20లకు అతను అందుబాటులో ఉండడు. అతని ప్లేస్ లో ఇప్పుడు సాయి సుదర్శన్ వచ్చాడు, అంటే రీప్లేస్మెంట్. కానీ జింబాబ్వేలో ఆల్రెడీ ఆ ప్లేస్ కోసం ఖర్చు ఫేసి కూర్చున్నాడు రుతురాజ్ గైక్వాడ్. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ కు ఛాన్స్ ఇస్తారా, లేకుంటే సాయి సుదర్శన్ కి ఛాన్స్ ఇస్తారా? సరే, ఈ ఇద్దరితోనే యుద్ధం ఆగుతుందంటే చాలా ఈజీనే. కానీ జింబాబ్వేలో ఆల్రెడీ అభిషేక్ శర్మ కూడా ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు పజిల్ స్టార్ట్ అయిపోయింది. ఎవరు ఓపెనింగ్ చేస్తారు శుభ్మన్ గిల్ తో కలిసి? యశస్వి జైస్వాల్ ఒకవేళ ఈ పార్టీకి జింబాబ్వేలో ఉండి ఉంటే డామ్ షూర్ గా యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేసేవాడు. అతను లేడు కాబట్టి సీనియారిటీ వైస్ చూసుకున్నాము అంటే ఖచ్చితంగా రుతురాజ్ గైక్వాడ్కే ఛాన్స్ వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. అదే టైంలో సాయి సుదర్శన్ రీప్లేస్మెంట్ తీసుకున్నారు. ఇప్పుడు సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ ఈ ఇద్దరులో ఎవరు టీంలో ఉంటారు అంటే ఖచ్చితంగా సాయి సుదర్శన్ వైపే శుభ్మన్ గిల్ వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అది కూడా 1 డౌన్ పొజిషన్ లో. ఎందుకంటే సంజు శాంసన్ కూడా ఇంకా అక్కడికి చేరుకోలేదు కాబట్టి. సో ఈ విధంగా ఒక ఓపెనింగ్ స్లాట్కే ఇన్ని కన్ఫ్యూజన్లు ఉన్నాయి అంటే ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉన్న టీంని సెట్ చేయడానికి ఇంకెన్ని కన్ఫ్యూజన్లు, ఇంకెన్ని కష్టాలు బిస్తే పడాలో మనం ఊహించుకోవచ్చు. మనం చాలా ఈజీగా అనుకునేస్తాం, ఏముంది విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వెళ్ళారు, ఇక తర్వాత ఎవరో ఒకరు ఆ ప్లేసెస్ని ఆక్యుపై చేసుకుంటారని చెప్పి. అంత ఈజీ కాదు. బ్యాటింగ్ పొజిషన్స్ మారుతాయి, బ్యాటింగ్ కాంబినేషన్స్ మారుతాయి. అదే టైంలో జడేజా కూడా లేడు. సో ఇలాంటి ఈక్వేషన్స్ అన్ని యాడ్ అయినప్పుడు చాలా పెద్ద సమస్య టీమిండియాకు ఫ్యూచర్లో రాబోతుంది అనిపిస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.